ఎట్ ద సేమ్ టైం మన కొత్తగూడెం కార్పొరేట్లో కొత్తగూడెం ఏరియాలో కూడా డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఇందాక అన్న సారన్న చెప్పినట్టుగా ఇంకా కొంతమంది నాయకులు చెప్పినారు. ఖచ్చితంగా మన హెచ్ఎంఎస్లో మెంబర్షిప్ ఒకటి మనం చేసుకోవాలి. మెంబర్షిప్ పెంచుకున్న తర్వాత ఏరియా వైజ్గా ఉండేటటువంటి సమస్యలతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుందాం. అన్న రియాజ్ అహ్మద్ గారు ఇందాక సజెస్ట్ చేసిండ్రు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏరియా వైజ్గా హైదరాబాద్లో మన ఇక్కడ ఆఫీస్లోనే పెడదామని చెప్పి వారు సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆఫీస్ని కూడా మనం వన్ ఆఫ్ ది హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ కింద అఫీషియల్గా రిజిస్టర్ చేస్తున్నాం హెచ్ఎంఎస్కి. కాబట్టి ఇది మన ఆఫీస్ అన్న విషయాన్ని కార్మికులందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడన్నా రావచ్చు, 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. మనం సింగరేణి ఏరియా వైజ్ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో నిర్వహించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక చివరిగా అనేక అంశాలు ఉన్నాయి, కానీ చివరిగా ముఖ్యమైన అంశం మనము ఎట్టి పరిస్థితులలో మన తెలంగాణలో ఉన్నటువంటి మైండ్స్ని వేలంపాట వేయనిచ్చే ప్రసక్తే లేదు. వాటిని ఎదుర్కోవడానికి వేలంపాటను రద్దు చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా రియాజ్ అన్న గారికి హెచ్ఎంఎస్ కార్యవర్గానికి అందరికీ కూడా మీకు తలలో నాలుగుగా ఉంటూ ముందడుగు వేయడానికి కార్మికుల పక్షాన పనిచేయడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తానని తెలియజేస్తూ, మీరు భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి జాతీయ సంఘాలు అయితే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి సంఘం, మనకేమి ధైర్యానికి కొదవలేదు. అన్న టైగర్లు అది అనొద్దన్నాడు, కానీ నేనేమంటా అంటే ఇంతమంది ఫైటర్స్ ఒక దగ్గర చేరితే ఖచ్చితంగా వీళ్ళందరినీ తెలంగాణ టైగర్స్ అనే అనాలి, వేరే ఆలోచన లేదు. మనందరం కూడా మన ప్రజల సంక్షేమం కోసం, మన కార్మికుల సంక్షేమం కోసం కొట్లాడాల్సినటువంటి అంశాన్ని గుర్తుంచుకుందాం, ముందుకెళ్దాం. ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ మర్చిపోయినా కూడా మనందరం కూడా ఎజెండాని ఫిక్స్ చేసుకుంటూ ఏరియా వైజ్గా ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగృతి హెచ్ఎంఎస్ అనేటటువంటిది ఇంతకుముందు ఎవరో చెప్పిండ్రు 2 కళ్ళ లాంటిదని. నేను మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ జాగృతికి అఫీషియల్ యూనియన్ ఏమి ఉండదు. అఫీషియల్ యూనియన్ అంటే హెచ్ఎంఎస్ఏ ఉంటుంది. కాబట్టి మనము ట్విన్ బ్రదర్స్ లాగా, కవల పిల్లల్లాగా పనిచేస్తున్నామనే విషయాన్ని ఆలోచన చేయండి. హెచ్ఎంఎస్ వేరు కాదు, జాగృతి వేరు కాదు. ఇద్దరం కలిసి పనిచేస్తేనే అది కార్మికుల సంక్షేమం కోసం చేసినట్టు అవుతుంది. ఇవాళ ఓన్లీ సింగరేణి కోసం చేస్తున్నాం. రేపటి నాడు అన్నను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా కూడా మీరు చెప్పండి, అక్కడికి జాగృతి కలిసి వస్తుంది. ఎందుకంటే జాగృతి అంగన్వాడీల పక్షాన, ఆశా వర్కర్ల పక్షాన, అనేకమైనటువంటి కార్మిక రంగాల పక్షాన పనిచేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి మీ యొక్క పిలుపునిస్తే ఎక్కడికంటే అక్కడికి మా వాళ్ళందరూ కూడా వచ్చి అల్టిమేట్గా కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి హెచ్ఎంఎస్ జాగృతి అంటే న్యూ కాంబినేషన్ బట్ విన్నింగ్ కాంబినేషన్ తెలియజేస్తూ, త్వరలోనే సింగరేణిలో ఎగరబోతున్నటువంటి ఈ ఎర్ర జెండాకు లాల్ సలాం తెలియజేస్తూ